What he is telling? Philippians 3:17. Brethren, be followers together of me and mark them which walk so as ye have us for an example. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునండి. What a wonderful and challenging statement. ఎంత అద్భుతమైనటువంటి సవాలుతో కూడినటువంటి మాట మాట్లాడుతారు. మీరు నన్ను వెంబడించండి. I won a crown. నేను కిరీటాన్ని జయించాను. The crown of righteousness is waiting for me. నా కొరకే నీతి కిరీటం వేచి ఉంది. You follow me. మీరు నన్ను వెంబడించండి. You follow my footsteps. మీరు నా యొక్క అడుగుజాడలను వెంబడించండి. It needs courage to spell such a statement. అటువంటి మాటలు పలకడానికి ఎంతో గొప్ప ధైర్యం అవసరం. You and I, we cannot say like that. నేను అలా చెప్పలేము. Because there are so many failures and faults in our life. ఎందుకంటే మన యొక్క జీవితాల్లో అనేకమైనటువంటి కొరతలు, అనేకమైనటువంటి తప్పిపోయిన స్థితి. Every time we will be falling. అనేక సార్లు మనం పడిపోతూ ఉంటాం. So we cannot give such a statement. మనము అటువంటి మాటలు మనం పలకలేము. But what Paul is telling? అయితే పౌలు ఏమంటున్నాడు? Follow me. నన్ను వెంబడించండి. What a courageous and challenging statement. ఎంత ధైర్యంతో కూడిన సవాలుతో కూడినటువంటి మాట పలుకుతా ఉన్నాడు. We are going to see the secrets of success or secrets of fruitful life from Apostle Paul's life. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో నుండి మనం ఎంతో విజయవంతమైనటువంటి జీవితానికి ఉన్న రహస్యాలు మనం ఆయన జీవితంలో చూస్తాం. Almost at the end of his life, తన జీవితం యొక్క దాదాపుగా పూర్తి అంతములో he is writing all his experiences to Philippians and Ephesians and Timothy. ఆయన తన యొక్క అనుభవాలన్నీ కూడా ఫిలిప్పీలకు, తర్వాత ఎఫెసీయులకు, తర్వాత ఈ యొక్క తిమోతికి ఆయన రాస్తా వచ్చాడు. Because they are almost the last letters written by Apostle Paul. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు తాను రాసినటువంటి చివరి పత్రికలు అవి. He was there in the Roman prison in the last 2 years of his life. తన యొక్క జీవితంలో ఉన్నటువంటి చివరి 2 సంవత్సరాలు రోమా చెరసాలలో ఆయన ఉన్నాడు. So within few days or few months he is going to be executed. కొన్ని దినాలు, కొన్ని నెలల్లో ఇంకా ఆయన చంపబడబోతున్నాడు. He started writing letters, epistles. ఆయన ఇంకా పత్రికలు రాయడం ఆరంభించాడు. And he wrote to Philippians. ఆయన ఫిలిప్పీలకు రాశాడు. He wrote to Colossians. కొలస్సీలకు He రాశాడు. wrote to Ephesians. ఆయన ఎఫెసీయులకు He రాశాడు. wrote to Timothy. తిమోతికి కూడా రాశాడు. So here, if you read the letter to Philippians, ఇక్కడ ఫిలిప్పీలకు రాసినటువంటి ఈ యొక్క పత్రికను గమనిస్తే he is writing his testimony. ఆయన తన యొక్క సాక్ష్యాన్ని రాస్తున్నాడు. What was he? ఆయన ఏమై ఉంటా వచ్చాడు In the past. గతములో. And present what is he? ప్రస్తుతం ఆయన ఏమై ఉన్నాడు? Oh, wonderful things. అద్భుతమైనటువంటి సంగతి. In chapter 3 of Philippians, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ in అధ్యాయంలో the first 11 verses, he wrote about his testimony. మొదటి 11 వచనాల్లో ఆయన తన యొక్క సాక్ష్యాన్ని రాస్తా వచ్చాడు. What he wrote there? అక్కడ ఆయన ఏం He రాశాడు? wrote there that I belong to the tribe of Benjamin. నేను బెన్యామీను గోత్రీకుడని చెప్పాడు. I am a Hebrew. నేను హెబ్రీయుడను. I was circumcised on the 8th day. 8వ దినాన నేను సున్నతి పొందాను. Touching the law, I am a Pharisee. ధర్మశాస్త్రం బట్టి చూస్తే నేను పరిసయ్యుడను. Oh, concerning the zeal, I am blameless. ఆసక్తి విషయం చూస్తే నేను నిందారహితుడను. The first 11 verses of Philippians chapter 3 speaks of the very testimony of Apostle Paul. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి 11 వచనాల్లో అపోస్తలుడైన పౌలు తన యొక్క సాక్ష్యాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. And from 12 to 15, 12వ వచనం నుండి 17వ వచనం వరకు he is narrating or mentioning the secrets of his fruitful life, the secrets of his successful life. తన యొక్క ఫలభరితమైనటువంటి, తన విజయవంతమైనటువంటి జీవితానికి ఉన్నటువంటి రహస్యాలను ఆయన అక్కడ చెప్తా ఉన్నాడు. 12 to 15. 12వ వచనం నుండి 15 వరకు. Shall we read responsibly? దయచేసి మనం ఈ మాటలు మార్చి చదువుకుందాం. Philippians ఫిలిప్పీలకు రాసిన chapter పత్రిక 3, 3వ అధ్యాయం 12 to 15. 12వ వచనం నుండి 15వ Only వచనం. 4 verses. 4 వచనాలు Responsibly. మార్చి చదువుకుందాం. ఇదివరకే నేను గెలిచినని ఆయనను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందినని ఆయనను నేను అనుకుంటులేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడుతున్నాను దాన్ని పట్టుకున్న వల్లని పరిగెత్తుతున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపులకు కలుగు బహుమానము పొందవల్లని గురి వద్దకే పరిగెత్తుతున్నాను. Now quickly we are going to see, because our time is very short, so 4 important principles to be successful. విజయవంతంగా ఉండటానికి కొరకైనటువంటి 4 ప్రాముఖ్యమైనటువంటి నియమాలను మనం చూస్తాం. If you see the different men and women of God in the Bible, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వేరు దైవజనులు, దైవజనురాలను మనం if you గమనిస్తే, meditate their lives, వారి యొక్క జీవితాలను ధ్యానిస్తే you can get many other principles. అనేకమైనటువంటి ఇంకా ఇతర నియమాలు మనం పొందొచ్చు. So some of the brothers, some of the sisters in the Bible, they were so successful. కొంతమంది సహోదరులు బైబిల్ గ్రంథంలో చూస్తే వారు ఎంతో విజయవంతులుగా వారు What an ఉన్నారు. ordinary man could not accomplish,
though they were in bonds, though they were in exile, they could accomplish. ఒక సామాన్యమైన వ్యక్తి ఏ సంగతులు అయితే చేయలేడు, బంధకాల్లో ఉండి చెరసాలలో ఉన్నటువంటి వారు అటువంటి గొప్ప కార్యాలు వారు చేస్తారు. They are like superhuman beings. వారు చూస్తే ఇంకా దాదాపుగా ఎంతో ఉన్నతమైనటువంటి మానవులుగా వారు ఉంటారు. Ordinary person cannot accomplish such great things. సామాన్యమైనటువంటి మానవుడు అటువంటి గొప్ప సంగతులు ఏమాత్రం కూడా చేయలేడు. When we meditate the lives of such men and women of God, అటువంటి దైవజనుడు దైవజనురాల యొక్క జీవితాలు మనం ధ్యానించినప్పుడు undoubtedly God will reveal some principles and of success or fruitful life. ఈ ఫలవంతమైనటువంటి జీవితానికి తర్వాత విజయవంతమైనటువంటి జీవితానికి కొరకైనటువంటి రహస్యాల్లో దేవుడు ఎటువంటి సందేహం లేదు, ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. So briefly we are going to see four important principles this evening from the life of Apostle Paul. క్లుప్తంగా అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో నుండి 4 ప్రాముఖ్యమైనటువంటి నియమాలు మనం రహస్యాలు మనం చూస్తాం. If you want to be fruitful and if you want to be successful, నువ్వు ఫలవంతంగా విజయవంతంగా ఉండాలంటే దాని కొరకైనటువంటి the first thing is మొదటి విషయం evaluation. అంచనా వేసుకోవడం. In other words, వేరే మాటల్లో చెప్పాలి, face your faults. నీ యొక్క పొరపాట్లను ఎదుర్కోవాలి. Verses 12 and 13. 12-13 వచనాల్లో Paul was very honest enough to recognize that he is still growing, not perfect yet. పౌలు తాను ఇంకనూ ఎదుగుతూ ఉన్నాడు అని, తర్వాత తాను పరిపూర్ణుడు కాలేదనేటువంటి సంగతిని తాను గుర్తిస్తూ వచ్చాడు. What he is telling, ఆయన ఏమంటున్నాడు, and I already told you, నేను ఇదివరకు మీతో చెప్తా వచ్చాను, at what age he has written this letter. ఆయన ఏ వయసులో ఈ పత్రికలు రాస్తా వచ్చాడు. Within a year he is going to be executed. ఒక సంవత్సరంలోనే ఆయన He is చంపబడబోతున్నాడు. in the Roman prison, ఆయన రోమా చెరసాలలో ఉన్నాడు. and the sword of Nero is hanging on his neck. ఈ యొక్క నీరో ఆయన యొక్క ఖడ్గము చూస్తే ఇంకా ఆయన మెడపై ఉంది. Very shortly he is going to die. చాలా తక్కువ సమయంలో ఆయన So చంపబడబోతున్నాడు. what can we understand from his life? ఆయన జీవితం నుండి మనం గ్రహించే విషయం ఏంటి? At the fag end of his life, one can say Paul is a perfect believer. ఆయన జీవితాంతంలో చూస్తే ఇంకా ఎవరైనా చూసినప్పుడు ఆ పౌలు పరిపూర్ణమైనటువంటి వ్యక్తి చెప్పాలి. Who is like Paul? పౌలుని పోలినవారు ఎవరు లేరు. Who we can compare Paul? ఎవరితో పౌలుని Oh, పోల్చగలరు? such a great man. అంత గొప్ప వ్యక్తి. Already finished 3 missionary journeys, great missionary journeys. ఇదివరకే చూస్తే ఆయన ఎంత గొప్ప సువార్త దండయాత్రలు 3 ఆయన ఇదివరకే And he చేస్తున్నాడు. established so many assemblies. అనేకటువంటి సంఘాలు ఆయన స్థాపించినాడు. How many times he was beaten for the Lord? ఎన్నిసార్లు దేవుని దగ్గర ఆయన కొట్టబడతా Now వచ్చాడు. at the end of his life he is writing. అయితే ఆయన జీవితాంతంలో ఆయన రాస్తా ఉన్నాడు. What he is telling, ఆయన ఏం రాస్తున్నాడు? I am not perfect. నేను పరిపూర్ణుడను కాదు. What a humility in that man. ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఎంత గొప్ప He is దీనత్వం. evaluating his life and he is facing his own faults boldly. ఆయన తన యొక్క జీవితాన్ని అంచనా వేసుకొని తన సొంత పొరపాట్లను ఆయన ఎదుర్కొంటా ఉన్నాడు. Though he is better than many people, అనేక మంది కంటే కూడా ఆయన శ్రేష్ఠుడైనా but కూడా he was never overwhelmed because of his performance. ఆయన చేసినటువంటి ఆయన పనితనాన్ని బట్టి ఎన్నడూ కూడా ఆయన అత్యుత్సాహాన్ని పొందలేదు. What he is writing in verse 12, 12వ వచనంలో ఆయన ఏం this రాస్తా is the ఉన్నాడు? first thing we have to learn. మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి విషయం You must evaluate yourself in the right way. సరి అయినటువంటి విధానములో నువ్వు నీ యొక్క జీవితాన్ని అంచనా వేసుకోవాలి. Many times we will think very high of ourselves. అనేక సార్లు మన విషయమే మనమే ఎంతో ఉన్నతమైనటువంటి వారంగా ఎంచుకుంటా ఉంటాం. There is